ఎందుకంటే ఈ వ్యతిరేక ఓటు చీల్చడం అన్నది ఒక పెద్ద కాన్సెప్ట్. మేమన్నా మేము మూల ఓట్లే చీలుస్తాం. ఈ వ్యతిరేక ఓట్ల గురించి మేము ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయం. మీ వరకు వచ్చిందో లేదో మీ మీద ఒక విమర్శ కూడా వచ్చింది. చెప్పండి. క్యాస్ట్ పాలిటిక్స్ మీరు కూడా చేస్తున్నారు అనేది. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ కాపు ఓట్లతో పవన్ కళ్యాణ్ జనసేన పెట్టారు. సో అదే కాపు ఓట్లని ఈసారి కొత్తగా టీడీపీ వైపు మళ్ళుతూ వాళ్ళిద్దరు అలయన్స్లో వెళ్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని దెబ్బకొట్టడానికి కాపు ఓట్లు చీల్చడానికి మిమ్మల్ని ప్రయోగించారు అనేది ఒక విమర్శ మీ వరకు వచ్చిందో లేదు. అంటే ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది చూడాలి. ఒక వ్యక్తిని ఒక కులానికి చెందిన వ్యక్తిగా చూస్తున్నారు. అందుకనే ఏమన్నాడంటే గుర్రం జాషువా గారు, గుణం లేనివాడు కులంతో, మానవత్వం లేనివాడు మతంతో, పసలేనివాడు ప్రాంతీయ తత్వాలు తీసుకొచ్చి ముందుకు వస్తాడు అంటారు. కాబట్టి ఈ కులం అన్నది ఏంటంటే మనం ఆ కులంలో పుట్టామంతే. ఇట్స్ బై యాక్సిడెంట్ అందులో పుట్టాం. అందుకనే నా ధోరణి ఎలా ఉంటుందంటే ఎప్పుడు మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం మన గడప దగ్గర ఆగాలి, మన ఇంటి నుంచి బయటపెట్టినప్పుడు మనం ఈ దేశం యొక్క పౌరులన్న ఆలోచన మనలో ఉండాలి. ఇవన్నీ కూడా మార్పు. కాబట్టి ఈ విధమైన స్ట్రాటజీలు తర్వాత ఈ మధ్యలో కొత్తగా ఈ ఏమంటారు అనలిస్టులు వీళ్ళందరూ ఈ పనిలో ఉంటారు. ఇవి ఏ ఓటు చీలుస్తారు, ఏ ఓటు చీలుస్తారు, ముందు నాశనం చేసే ఇదొకటి. ఒకవేళ ఎవరన్నా ఏదైనా మంచి చేయాలని వాళ్ళని కిల్ చేయటం మీరు అన్నట్టుగా అంతే, వాళ్ళ మీద బురద వేసేస్తే వాళ్ళు తుడుచుకునే పనిలో అంతే. ఇప్పుడు ఆ విధంగా అవుతుంది. తర్వాత ఏంటంటే అనేక విషయాలు అనేక పార్టీలకు ఫేవరబుల్గా ఉన్నట్లు కూడా తయారవుతున్నాయి మన దాంట్లో. ఏదైతే న్యూట్రల్గా ఉండాలి, ఆలోచనలు ప్రజలకు చేర్చాలి, నిర్ణయం ప్రజలు తీసుకోవాలన్నది. మరో నిర్ణయం తీసుకొని ప్రజల మీద రుద్దడం అది జర్నలిజం అవ్వదు. సో ఆ విధంగా అన్ని వాటిలలో మార్పులు వచ్చాయి, ఆ విధంగా పరిస్థితులు దిగజారుతున్నాయి. కాబట్టి ఇటువంటి అనాలిసిస్లు వస్తుంటాయి, కానీ ఇందులో ఏమాత్రం